తన తల తానే ఖండించుకుని ఆ రక్తంతో ఇతరుల ఆకలి తీర్చిన దేవత. ఎప్పుడైనా విన్నారా ఇలాంటి వింతైన విషయం? ఈ వీడియో చివరి వరకు చూడండి. 99% మందికి ఆమె కథ గురించి తెలియదు. ఈ దేవత దశమహావిద్యలలో 6వ దేవత. చిన్నమస్తా అంటే, చిన్న అంటే నరికబడిన, మస్తా అంటే తల అంటే నరికిన తలగల దేవత. ఈమెకు ప్రచండ చండిక జోగినీమ వంటి పేర్లు కూడా ఉన్నాయి. దాదాపు 108 పేర్లు ఉన్నాయని చెబుతారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈరోజు మనం ఈ దేవత గురించి మరియు ఆమె ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలేమిటి చూద్దాం. కథలోకి వెళ్తే దేవీ భాగవతం ప్రకారం ఒకసారి పార్వతీదేవి చిన్నమస్త రూపంలో తన 2 సహచారిణీలు డాకిని మరియు వర్ణినిలతో కలిసి మందాకిని నదికి స్నానానికి వెళ్ళింది. ఈ డాకిని మరియు వర్ణిని కేవలం సహచారిణులే కాదు, అమ్మవారి శక్తి స్వరూపాలే అని కూడా అంటారు. ఆ 2 సహచారిణులకు తీవ్ర ఆకలి వేసింది. ఎంతలా అంటే వాళ్ల ముఖాలు నల్లబడిపోయి ప్రాణాలు పోతాయేమో అన్నంతగా ఆకలితో అల్లాడిపోయారు. దేవీ భాగవతంలో ఈ వర్ణన చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్లు దేవిని ఆహారం కోసం మళ్లీ మళ్లీ అడిగి బ్రతిమాలారు. వాళ్ల ఆకలి బాధ చూడలేక దేవి కరుణతో నిండిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తన దగ్గరున్న ఖడ్గంతో తన శిరస్సును తానే ఖండించుకుంది. ఆమె ఖండించబడిన మెడ నుంచి 3 రక్తధారలు పైకి చిమ్మాయి. ఒక ధార కుడివైపున ఉన్న డాకిని నోటిలోకి, రెండో ధార ఎడమవైపున ఉన్న వర్ణిని నోటిలోకి వెళ్ళింది. మూడో ధార ఆశ్చర్యంగా ఆమె ఎడమచేతిలో పట్టుకున్న తన శిరస్సు నోటిలోకి ప్రవహించింది. ఈ అసాధారణమైన స్వీయ త్యాగం, ఆ పోషించే చర్యతోనే ఆమె చిన్నమస్త అంటే ఖండించబడిన తలగల దేవతగా ప్రసిద్ధి చెందింది. ఆమె భయంకరమైన రూపం కూడా చాలా అసాధారణం. ఆమె నగ్నంగా ఉంటుంది. నరికిన తలను ఎడమ చేతిలో పట్టుకుని ఉంటుంది. కుడిచేతిలో ఖడ్గం మెడ దగ్గర ఉంచి ఉంటుంది. 3 ధారల ఎర్రని ద్రవం, ఒకటి ఆమె నోటిలోకి, మిగిలిన 2 డాకిని వర్ణిని నోటిలోకి వెళ్తాయి. అనేక చిత్రాల్లో ఆమె ప్రేమలో ఉన్న కామదేవుడు, రతిదేవి జంటపై నిలబడి ఉంటారు. ఈమె పూజ సాధారణంగా అందరికీ కనిపించదు. ముఖ్యంగా తాంత్రిక సాధకులు, యోగులు ఎక్కువగా ఆరాధిస్తారు. తాంత్రిక ఆరాధనలో, ఆ పూజలలో ఎక్కువగా ఎర్రని పూలు, ఎర్రని వస్త్రాలు వాడతారు. కొన్ని తాంత్రిక ఆచారాల ప్రకారం మద్యాన్ని కూడా నైవేద్యంగా పెడతారట. జంతుబలులు కూడా ఈ ఆరాధనలో ఒక భాగమని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. కాని అవన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఆ రూపం తీవ్రమైనది. ఆ శక్తిని ఉపాసించడం అందరికీ సాధ్యం కాదని నమ్ముతారు. దానికి కొన్ని ప్రత్యేక నియమాలు, పద్ధతులు ఉంటాయని విశ్వాసం. బీహార్లోని రాజరప్ప ఆలయంలో ముఖ్యంగా అమావాస్య రాత్రుల్లో, అర్ధరాత్రి సమయంలో తంత్ర సాధకులు ప్రత్యేక పూజలు చేస్తారని వినికిడి. అయినా తూర్పు భారతదేశంలో, అలాగే నేపాల్లో చిన్నమస్తదేవికి కొన్ని ఆలయాలు ఉన్నాయి. తర్వాతి వీడియోలో నరసింహుడి కోపాన్ని ఆపిన సింహముఖి గుప్తదేవి ప్రత్యంగిర అమ్మవారి కథ చెబుతాను. అది కూడా మీరు తప్పక చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రహస్య కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్లు చేయండి. తర్వాత మేము ఏ దేవాలయం, ఏ దైవ రహస్యం గురించి వీడియో చేయాలి అని అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.